కళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. హాయ్, నేను మీ వేల్పుల్ చేతిన సుమన్ టీవీ రిపోర్టర్. గురజాల నియోజకవర్గం, గురజాల మండలం, గురజాల నగర పంచాయతీ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీ వాసులు ఎంతో దేవీ నవరాత్రులను రంగరంగ వైభోగంగా నిర్వహించుకుంటున్నారు. ఇక్కడ ఉన్న మహిళలు సంస్కృతి కార్యక్రమాలు, అదేవిధంగా అమ్మవారిని పూజించుకోవడం, భావితరాలకు ఎలాంటి బాసటగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్న కాలనీ వాసులు అందరూ కలిసికట్టుగా ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. సుమన్ టీవీ యాజమాన్యానికి, ఇక్కడ మా కార్యక్రమానికి మమ్మల్ని దీవించడానికి వచ్చిన అతిథులందరికీ ధన్యవాదాలు. ఈ రోజు ఏంటంటే ఇక్కడ మేము మూలా నక్షత్రం సరస్వతీదేవి అలంకారంతో అమ్మవారిని అలంకరించుకున్నాము. ప్రతిరోజు ఈ 9 రోజులు అంటే ఏడాది నుంచి ఇప్పుడు 2 సంవత్సరాలుగా మేము ఇక్కడ అమ్మవారిని నెలవేల్చుకొని ఇక్కడ మంచిగా 9 days మేము మంచి పూజలు చేసుకొని, అంటే ఎవ్రీడే ఎంతమంది గ్యాదర్ అవ్వటం, మిగతా టైంలో ఎవరి టైంలో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి ఇక్కడ గ్యాదర్ అవ్వటం కష్టం అవుతుంది. మేము పర్టికులర్గా ఇప్పుడు ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం, అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు పెట్టుకున్నాం కాబట్టి ఎన్ని పనులు ఉన్నా కూడా సాయంత్రానికి మేము ఇక్కడ పూజకి విచ్చేసి అమ్మవారికి పూజ చేసుకొని మాకు ఇంకా కొంచెం సంతోషం పెరిగేలాగా గణేష్ భజన మండలి అని ఇక్కడ ఏర్పాటు చేసుకొని మేము దాండియా నేర్చుకొని అమ్మవారిని ఇంకా ఉత్సాహపరుస్తున్నాము. ఇక్కడ మా సార్ కానీ సైదారాం మాస్టర్ వచ్చి ఇక్కడ మాకు ఇంకా ఎంకరేజ్మెంట్ ఇచ్చేలాగా, అంటే మేము మిగతా టైంలో అందరం ఇలా కలుసుకోవటము, అందరం కలిసి దాండియా చేయటం అంటే కుదరదు. ఇలాంటప్పుడే ఎంత మంచి అవకాశం వచ్చింది మాకు అమ్మవారిని పూజించుకోవటము. ఈ 9 రోజులు మేము 9 అవతారాలతో విజయవాడలో కనకదుర్గ అమ్మవారికి ఏదైతే అవతారంలో అక్కడ చేస్తారో మేము ఇక్కడ అదే రోజు అదే అవతారంతో అమ్మవారిని అలంకరించుకొని నిత్య పూజలు, అష్టోత్తరాలు, సహస్రనామాలు ఇవన్నీ చేసుకుంటూ పిల్లలమి పెద్దలమి అందరం వయసుతో సంబంధం లేకుండా అందరము ఎంతో కన్నుల విందుగా ఈ కార్యక్రమాన్ని మేము చేసుకుంటున్నాము. ఇంకా దసరా రోజు మేము బతుకమ్మలను ఏర్పాటు చేసుకొని చాలా ఊరేగింపుగా అమ్మవారిని ఊరేగించుకుంటూ నిమజ్జనానికి తీసుకెళ్తాము. అంటే ఒక టైం ఇచ్చుకొని అందరం ఉత్సాహంగా ఇట్లా గ్యాదర్ అవ్వటానికి మంచి అవకాశం ఇది. నాకు ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు. అవతారంగా వేసి 9 రోజులు కోలాటం వేసి ఈ కార్యక్రమం అంతా దిగ్విజయంగా చేసుకుంటున్నాము. 9వ రోజున కూడా ప్రతి సంవత్సరం ఇది చేసుకుంటా 9 రోజులు ఘనంగా చేసి తర్వాత అమ్మవారిని సాగనంపుతారు. నుంచి దశమి వరకు బతుకమ్మ జాతరగా ఇక్కడ గురజాల ఎన్టీఆర్ కాలనీ నందు, సుప్రీం కాలనీ అంటారు కొంతమంది ఎన్టీఆర్ కాలనీ అంటారు దీన్ని. ఇక్కడ బతుకమ్మ జాతరని జరపడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. మహిళలందరూ ఈ దగ్గరగా ప్రతిరోజు అంటే ఇంకా కౌంటింగ్ పెరగడమే కానీ తగ్గడం లేదు. వాయినాలు అందుకోవటానికి కానీ అన్ని నైవేద్యాలు పెట్టడం కానీ, రోజు 5-6 రకాల నైవేద్యాలు చేయటం, అమ్మవారికి చేయవలసిన వాయినాలు, బతుకమ్మ తల్లికి ఇవ్వవలసిన వాయినాలు, రోజువారీ అమ్మవారి ఏ అవతారం విజయవాడ కనకదుర్గమ్మ గుళ్ళో వేస్తున్నామో అదే అవతారం మేము కూడా ఇక్కడ మా బతుకమ్మ తల్లికి అలంకరించడం జరుగుతుంది. ఇవాళ మూలా నక్షత్రం ఉంది కాబట్టి సరస్వతీదేవి అవతారము విజయవాడ కనకదుర్గమ్మ గుళ్ళో చేయడం జరిగింది. అలానే ఇవాళ మేము కూడా మా బతుకమ్మ తల్లికి వైట్ శారీ, నగలు అలంకారం చేసి సరస్వతి మాతగా ఇవాళ అలంకారం చేసి పిల్లలందరికీ మేము పుస్తకాలు, పెన్నులు ఇవ్వడం జరుగుతుంది. అట్లానే ఇవాళ అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యాలన్నీ కూడా వండి చేయడం జరుగుతుంది. రేపు దుర్గాష్టమి, అమ్మవారి అవతారం దుర్గాదేవి, ఎల్లుండి మహిషాసురమర్దిని, చివరి రోజు దశమి రోజు అనగా గురువారం రోజు రాజరాజేశ్వరిగా అమ్మవారిని అలంకరించి మేళ తాళాలతో మా ఉత్సవ కమిటీ కోలాటాల ద్వారా మేము గణేష్ ఉత్సవ కమిటీ ద్వారా నిమజ్జనానికి తీసుకెళ్ళి అమ్మవారిని నిమజ్జనం చేయడం జరుగుతుంది. దశమి వరకు అంటే ఇంకా 3 రోజుల కాలం ఉంది. ఈ 3 రోజుల కాడ అందరు ఈ గురజాల పుర ప్రజలందరూ వచ్చి కూడా మా బతుకమ్మ జాతరని తిలకించాల్సిందిగా కోరుచున్నాము. గురజాల పట్టణంలో ప్రతి సంవత్సరం కూడా మహిళలందరూ కలిసి మరి శ్రీ గణేష్ కోలాట ఉత్సవ కమిటీ పెట్టుకొని ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ఇలా మరి పువ్వులతో, పండ్లతో ప్రతిరోజు మరి వేద మంత్రాలతో గౌరీ పూజలు, అలాగే వ్రతాలు, మరి భజన కార్యక్రమాలు, కోలాటాలు, అది గణేష్ సేవా కమిటీ ఉత్సవ కమిటీ ఏర్పడి మహిళలందరూ కలిసి ప్రతిరోజు అమ్మవారికి మరి బొబ్బట్లు, పులిహార, పొంగళ్ళు, నైవేద్యాలు, మరి
పట్టణ ప్రజలందరూ కూడా వచ్చి ప్రతి సంవత్సరం అమ్మవారికి రంగరంగంగా ఈ కార్యక్రమం జరుపుతున్నారు.